ప్రభునందు ప్రియమైన వారలారా, ఈరోజు దేవుడు మనకు బయలుపరుస్తున్న ఒక దీవెన, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు స్వయంగా ఆయన నోటితో మాట్లాడిన మాటల్లో ఒక మాట. యోహాను శుభవార్త 6వ అధ్యాయం 35వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది: జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి కొనడు అని యేసుప్రభువారు చెప్పినప్పుడు మన జీవితానికి నిజమైన తృప్తి ఎక్కడుందో ఆయన స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మనుషులుగా మనకు శారీరకంగా ఆకలి ఉన్నట్లే మన ఆత్మకు కూడా ఒక ఆహారం అవసరం. ఆ ఆహారమే క్రీస్తు. మన శరీరానికి మనం తీసుకునే ఆహారం మనల్ని కడుపు నింపుతుంది, ఆ ఆకలిని అప్పటికి తీరుస్తుంది. కానీ మన ఆత్మకు క్రీస్తు ఇచ్చే ఆహారము శాశ్వతమైన తృప్తి. కాబట్టి మన ఆత్మ సృష్టించబడింది దేవుని కోసం. ఆత్మను నింపగలిగేది, పోషించేది, తృప్తిపరిచేది ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. క్రీస్తు మనకిచ్చే జీవాహారం శాంతి, ప్రేమ, క్షమ మరియు నిత్య జీవం. ఆయన వైపు మనం తిరిగి చూసినప్పుడు, ఆయన వాక్యాన్ని నమ్మి ఆయనపై ఆధారపడ్డప్పుడు మన అంతరంగం నిండిపోతుంది. మన హృదయపు లోతైన ఆకలికి ఒకే ఒక సమాధానం ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు మాత్రమే. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీవు మా కోసం జీవాహారమై వచ్చిన యేసునిచ్చినందుకు మీకు ధన్యవాదాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, మా హృదయాల ఆత్మీయ ఆకలిని తీర్చేది నీవే అని నేడు మేము ఒప్పుకుంటున్నాము. నీ దగ్గరకు వచ్చేటట్టుగా, నీకు అనుకూలంగా మేము జీవించినట్టుగా సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. మీ వాక్యంతో నిత్యం మాకు బలాన్ని, శాంతిని పొందేటట్టు మమ్మల్ని నడిపించండి. మా జీవితాలు నీ సాన్నిధ్యంలో నిండిపోయినట్లు మీ కృప మా ఎడల హెచ్చించండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరత ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఇవ్వబడింది, నాకు మెసేజ్ చేయండి. నేను మీ గురించి తప్పకుండా ప్రార్థిస్తాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచునుగాక. ఆమేన్.